गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। गणेशाय नमः, सरस्वत्यै नमः, श्रीगुरुभ्यो नमः। हरिः ओम। शांति शांति शांति। భారతీయ సంస్కృతి వైభవ ప్రేక్షకులకు స్వాగతం, శుభ స్వాగతం. ఈనాటి భారతీయ సంస్కృతి వైభవ ప్రసారం ఓం ప్రసార మాధ్యమం ద్వారా ఋగ్వేదంలో ఉన్నటువంటి 81వ సూక్తం ప్రారంభం 90 సూక్తాల వరకు కూడా రహుగణ మహర్షి యొక్క కుమారుడు గౌతమ మహర్షి దర్శించిన మంత్రాల గురించి ఇప్పుడు మనం అధ్యయనం చేసుకుందాం. శక్తిత్రయీ వేదమాత సర్వదైవ స్వరూపిణి సత్యధర్మస్వరూపా చ పాతు నః సర్వదా శుభా. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. భగవాన్ వేదవ్యాస మహర్షి వారి యొక్క అనుగ్రహంతో మనం వేదాల్లో ఉన్నటువంటి సంహితా భాగాన్ని అధ్యయనం చేస్తున్నాం. అనంతావై వేదాహ అని ఉపనిషత్తుల్లోనే చెప్పారు. వేదాలు అనంతాలు, అనంతములైన వేదరాశిని, ఆ వేద మంత్ర సముదాయాన్ని మన కోసం భగవాన్ వేదవ్యాసుడు స్తుతిపరమైనటువంటి మంత్రాలతో ఋగ్వేదములను, అంటే రుక్కు అంటే దేవతాస్తుతిపరమైన మంత్రము అని అర్థం. దేవతాస్తుతిపరమైనటువంటి రుక్కులతో కూడిన ఋగ్వేద సంహితను, ఆ మంత్రాలతో యజన యాజనాదులు, భగవంతుడికి మనం చేసే షోడశోపచార సేవలు, మానవుడి యొక్క జీవితంలో జరిగేటటువంటి జాతకర్మ ప్రభృతి అంత్యేష్టి వరకు షోడశ సంస్కారాలు అన్నిటినీ కూడా మనకిచ్చేటటువంటి, అందించేటటువంటి యజుస్సులు అనే మంత్రాలు ఉన్నటువంటి భాగాన్ని యజుస్సంహితగాను, దేవతాస్తుతిపరమైన మంత్రాలను రాగయుక్తంగా, సస్వరంగా, సుస్వరంగా, సామ అంటే శాంతి ప్రధానమైన రాగయుక్తమైన మంత్రం అనేటటువంటి సంహితగా సామవేదంగాను, ఇంకా భౌతికమైనటువంటి మానవుడి యొక్క జీవన విధానంలో ఎటువంటి లోటుపాట్లు రాకుండా సక్రమంగా మానవుడు జీవించడం కోసం కావలసిన మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, జీవ రసాయన భౌతిక శాస్త్రాలు, ఈ విషయాలన్నింటినీ పొందుపరిచినటువంటి అధర్వములు ఉన్న సంహిత, ఈ 4టిని వేదవ్యాస భగవానుడు మనకు అందించాడు. ఇప్పుడు రహుగణ మహర్షి యొక్క కుమారుడు గౌతముడనే ఆయన
దర్శించిన మంత్రాల్లో మనం ఇప్పుడు మరుత్తులు ఆ దేవతాగణం యొక్క మంత్రాన్ని మనం ప్రారంభించుకుందాం. మాతరిశ్వ మరుత్ రెండు కూడా వాయు సంబంధమైన మంత్రాలు. పవనః మరుత్ మాతరిశ్వ ఇలాంటివన్నీ కూడా మరుత్తులకు సంబంధించిన సూక్తాలు. ఈ మరుత్తులు సంఖ్యాపరంగా 7, కానీ సప్తసప్తిగా ప్రసిద్ధి పొందినవారు. అంటే ఏకోన పంచాశత్ దేవతాగణము అని అంటారు దీన్ని. ఏకోన పంచాశత్ దేవతాగణం అంటే 49 రూపాలు కలిగినటువంటి మరుద్గణ సూక్తం ఇది. ఈ మరుద్గణ సూక్తంలో ఈ రహుగణ మహర్షి యొక్క కుమారుడు ఆయన మనకు చెప్పింది ఏమిటంటే, ఈ మరుత్తులు మానవులకు జీవన యానంలో సమృద్ధిగా ఉపయోగించేటువంటి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, సువృష్టిని కలిగించే దేవతాగణం. వీరికి ఇంద్రుడు, వరుణుడు, అగ్నిహోత్రుడు అందరూ కూడా సహకరిస్తూ ఉంటారు. అందుకని ఈ దేవతలు, ఈ మరుత్తులు మనకు నైరుతి దిక్కు నుంచి కూడా ఋతుపవనాలను మోసుకుంటూ వచ్చేటటువంటి బాధ్యత వీళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మనకి అధిక భాద్రపదం దాటాం. అధిక భాద్రపదంలో ఉంటున్నాం. ఆ అధిక భాద్రపద మాసంలో మనకు విశేషం ఏంటంటే, ఇందులో వర్షాకాల మేఘాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ వర్షాకాల మేఘాలు మరుద్గణం యొక్క అనుగ్రహమే. ఈ సందర్భంగా మనకు విద్యారణ్య స్వాముల వారుగా ప్రసిద్ధి పొందిన మాధవాచార్యుల వారు వ్యాఖ్యానంలో ఏం చెప్పారంటే, మరుద్గణం దేవతాగణంలో భాగం గనక దివ్యతే ఇతి దేవ అనే వ్యుత్పత్తిని అనుసరించి ప్రకాశిస్తూ తమ యొక్క స్వయం ప్రకాశమాన శక్తితో ఆ నల్లటి మేఘాలను, నీటి బిందువులతో కూడిన ఆ మేఘాలను అతి భారంగా వాటిని జాగ్రత్తగా ఏ దిశకు పంపించాలో, ఎక్కడ సుదృష్టి కలిగించాలో దాన్ని బట్టి వాటికి మార్గదర్శనం చేసేవాళ్ళు ఈ దేవతలు అని చెప్పారు. ఇంకా ఇక్కడ ఆయన చెప్పిన మరో విశేషం ఏంటంటే, విదుర్నీతిలో మరుద్గణం యొక్క శక్తిని చెప్తూ విదురుడు అనే మహానుభావుడు, ధృతరాష్ట్ర మహారాజు యొక్క కనిష్ట సోదరుడు, ఆయన చెప్తాడు, అష్టమాసేన తత్కుర్యాత్ ఏన వర్షాసుఖం వసేత్. అష్టమాసేన తత్కుర్యాత్ ఏన వర్షాసుఖం వసేత్. ఇది అక్కడ ఆయన చెప్పిన ఒక మంచి శ్లోకం. ఏన వర్షాసుఖం వసేత్, ఎటువంటి చర్యలు తీసుకోవడం వల్ల వర్షాకాలం సుఖప్రదంగా, శుభప్రదంగా, నిరాటంకంగా మన జీవితంలో గడిచిపోతుందో దానికి ముందుగా మనం పూర్వరంగంలో చేయవలసిన పని ఏమిటి? అష్టమాసేన తత్కుర్యాత్. మిగిలిన 8 మాసాల్లోనూ ఈ వర్షాకాలంలో ఏ విధంగా మనం సుఖంగా జీవించగలమో దానికి కావాల్సిన ఏర్పాట్లు ఆ కాలంలో చేసుకోవాలి అని చెప్పారు. ఈ శ్లోకాన్నే విద్యారణ్య స్వామి వారు పూర్తిగా ఇస్తూ, దివసేనైవ తత్కుర్యాత్ ఏన రాత్రౌ సుఖం వసేత్ అన్నారు. దివసేనైవ తత్కుర్యాత్ ఏన రాత్రౌ సుఖం వసేత్. రాత్రిపూట మనం సుఖంగా గాఢ నిద్ర పొందాలి అంటే దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పగటి భాగంలో చేసుకోవాలి. కారణం ఏమిటి? రాత్రిపూట
సుఖమయ జీవనానికి ఆధారమైనటువంటి వాతావరణాన్ని, అంటే సంతృప్తికరమైనటువంటి శుభకరమైనటువంటి వాతావరణాన్ని ముందే ఏర్పాటు చేసుకోవాలి. అంటే నిద్రపోయేటటువంటి ఆ పడక గదిని పరిశుభ్రంగా ఉంచుకోవటం, ఎటువంటి క్రిమికీటకాలు రాకుండా జాగ్రత్త పడటం, అలాగే సుగంధభరితమైనటువంటి అగరవత్తులు అక్కడ వెలిగించటం, భగవంతుణ్ణి ఆరాధించడం కోసం తగినటువంటి ఏర్పాటు చేసుకోవటం, పడుకునే ముందు భగవంతుణ్ణి ఆరాధించాలి, భగవన్నామ జపం చేయాలి, ఓంకారం చేయాలి, సుఖప్రాణాయామం చేయాలి, ఆ తర్వాత భగవంతుడికి నమస్కారం చేయాలి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహి మే పార్వతీ ప్రభో అని ప్రార్థించాలట పడుకునే ముందు. ఇది ఆదిశంకరాచార్య వారికి మనం అందించినటువంటి గొప్ప శ్లోకం అండి. ఆదిశంకరులు మనకు అందించినటువంటి సంస్కృత భారతీ వైభవం ఎక్కడ ఏదీ లేదు. ప్రతిదీ కూడా శంకరుల వారు మనకు అందించారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పరుండే సమయం వరకు, నిద్రపోయే సమయం వరకు ఎప్పుడెప్పుడు మన సంస్కృతి విభాగంలో ఇదేన్ని ఎప్పుడు ఉచ్చరించాలి, ఏ మంత్రంతో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ మంత్రంతో అనుష్ఠానం చేసుకోవాలి, జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి, జీవిత లక్ష్యమైనటువంటి భగవంతుణ్ణి చేరుకోవడానికి ఏ రకమైన మార్గాన్ని ఉపాసించాలి, ఇవన్నీ కూడా శంకరాచార్య వారు అందించారు. ఆయన అందించిన శ్లోకాల్లో ఒకటే ఇది. ఆయన ఏం చెప్పారంటే, నిద్ర అనేది భగవంతుడు మనకి ఇచ్చిన వరం. పగలు ఎంతైనా శ్రమ పడతాం, జీవన పోరాటంలో అలసిపోతాం. ఈ విధంగా అలసిపోయిన మానవుడికి మానసికంగా, శారీరకంగా ఒక సాంత్వన కలిగించేటటువంటిది భగవత్ ప్రసాదితమైనటువంటి నిద్ర. ఈ నిద్ర వయస్సును బట్టి దానికి హద్దు పెట్టారు. మధ్య వయస్సు వాళ్ళకి 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా నిద్ర ఉండొచ్చు, పరిమితం అది. ఆ సమయంలో గాఢ నిద్ర అనేది శారీరక మానసిక ప్రశాంతతకు కారణమవుతుంది. స్వప్నావస్థ కలత నిద్రతో సమానమే. అంటే మనస్సు వేగంగా పనిచేస్తూ ఉంటే ఏదో రకమైన కలతలు వస్తుంటాయి, స్వప్నాలు వస్తుంటాయి. అంటే స్వప్నం వచ్చింది అంటే అది సుఖమయమైన నిద్ర కాదు. గాఢ నిద్ర అసలైన సుషుప్తికి నిదర్శనం. అది కావాలంటే భగవన్నామాన్ని జపించాలి. అందుకని ఏం చెప్పారు, దివసేనైవ తత్కుర్యాత్ ఏన రాత్రౌ సుఖం వసేత్ అన్నాడు విదురుడు, నీతిశాస్త్ర కోవిదుడు. పగలంతా కూడా దాన ధర్మాలు చేయడం, ఇతరులకు సహాయం చేయడం, ఇతరులకు ఉపకారం చేయడం, మరి భగవన్నామాన్ని జపిస్తూ ఉండడం, అవకాశం ఉన్నప్పుడల్లా మనస్సును ఏకాగ్రతతో ఉంచటం. మనస్సు ఏకాగ్రతగా ఉండాలంటే భగవన్నామం అవసరం అండి. భగవన్నామంతోనే మనస్సు ఏకాగ్రత పొందుతుంది. మరి అటువంటి స్థితిని పొంది ఆ రాత్రి సమయానికి మన బాధ్యతలు, పగలు మనం చేయవలసిన కర్తవ్యాన్ని అంతటిని కూడా నిర్వహించి తర్వాత ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ 3 సార్లు ఓంకారం చేసి ద్వాదశ మాత్రాత్మకంగా ప్రాణమయ అంటే ప్రాణమయ కోశాన్ని స్వస్థతతో ఉంచాలి. అందుకోసం మనం ఏం చేస్తాం, ప్రాణాయామపూర్వకమైనటువంటి ప్రణవనాదం చేస్తాం, సుదీర్ఘమైనటువంటి ఓంకారం చేస్తాం. అలా 3 సార్లు ఓంకారం చేసిన తర్వాత భగవంతుడికి కృతజ్ఞత తెలపాలి. హే భగవన్, ఈ రోజంతా కూడా ఎవరికి ఎటువంటి అపకారం చేయకుండా నా జీవితాన్ని గడిపాను. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు నా విధిని, నా కర్తవ్యాన్ని నిర్వహించాను. ఇప్పుడు మీకు కృతజ్ఞత తెలుపుతూ ఈ రాత్రి గాఢమైనటువంటి నిద్ర కలిగించి శారీరకంగా మానసికంగా నాకు స్వస్థత కలిగితామని ప్రార్థిస్తున్నాను అంటూ చివర మనం ఈ శ్లోకం చెప్పుకోవాలని చెప్పారు శంకరుల వారు.
అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహి మే పార్వతీ ప్రభో. ఇది రోజు మనం చేసే ప్రార్థన. ప్రతిరోజు నిద్రపోయే ముందు, నిద్రకు ఉపక్రమించే ముందు ఈ మంత్రం చెప్పుకోవాలి. కారణం ఏమిటి? ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేం. నిద్రలోనే ఒక్కోసారి ప్రాణోత్క్రమణం జరుగుతుంటుంది. మనకి స్వాధీనంలో లేదు. కాలం దైవస్వరూపం. అందుకని అనాయాసేన మరణం, ఎటువంటి బాధ లేకుండా సుఖంగా ప్రాణోత్క్రమణం అయిపోవాలి. వినా దైన్యేన జీవనం, ఎవరి దగ్గర చేయి చాచకుండా, ఎవరిని అర్థించకుండా జీవితం సుఖంగా జరిగిపోవాలి. వినా దైన్యేన జీవనం, దేనస్థితి రాకూడదు. దేహాంతే తవ సాయుజ్యం, ఈ దేహాన్ని, పాంచభౌతిక దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ భగవంతుడిలో ఐక్యమైపోవటం. దేహి మే పార్వతీ ప్రభో అని రోజు మనం ప్రార్థిస్తే భగవంతుడు మన ప్రార్థన ఆలకించకుండా ఉంటాడా? ఎంత అదృష్టం చెప్పండి. ఎన్ని జన్మల సుకృత ఫలితం అది. అందుకని విద్యారణ్య వాళ్ళు ఏం చెప్పారంటే, దివసేనైవ తత్కుర్యాత్ ఏన రాత్రౌ సుఖం వసేత్, అష్టమాసేన తత్కుర్యాత్ ఏన వర్షాత్ సుఖం వసేత్. ఇది మనకు భారతీయ సంప్రదాయం. తర్వాత పూర్వే వయసి తత్కుర్యాత్ ఏన వృద్ధ సుఖం వసేత్. విదురుడు చెప్పిన మూడో విషయం అంటిది. పూర్వే వయసి తత్కుర్యాత్ ఏన వృద్ధ సుఖం వసేత్. బాల్య కౌమార యవ్వన దశల్లో పరోపకారంతో జీవితాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే అందరిలోనూ భగవంతుడిని చూడటం, అందరినీ మనలో చూడటం. సర్వభూతాంతరాత్మ భగవంతుడు. అందరిలోనూ మనం ఒక భాగం కనుక అందరూ సుఖంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఈ శాంతి మంత్రం మనం చెప్పుకుంటూ ఉండాలి. ఇది కూడా భారతీయ సంస్కృతి వైభవంలో భాగం. సర్వేత్ర సుఖినః సంతు, అందరూ సుఖంగా ఉండాలి. సర్వే సంతు నిరామయాః, ఎవ్వరూ కూడా వ్యాధితో ఉండకూడదు, ఆరోగ్యంగా ఉండాలి. సర్వే భద్రాణి పశ్యంతు, అందరూ శుభాలు పొందాలి. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్, ఎవరు కూడా దుఃఖాన్ని పొందకూడదు. ఇది శాంతి మంత్రం. అందరూ బాగుండాలి, అందరిలోనూ నేను ఒక భాగం కనుక వాడితో పాటు నేను బాగానే ఉంటాను కదా. నేను ఒక్కడిని బాగుండాలనుకుంటే అది స్వార్థం. అందరూ బాగుండాలనుకుంటే అది పరార్థం. పరార్థంలో స్వార్థం ఒక భాగం, అంతేగాని స్వార్థంలో పరార్థం భాగం కాదు. అందుకనే మనకి శాంతి మంత్రంలో చెప్పారు, సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఈ మంత్రం కూడా మనం చెప్పుకోవాలి. ఎన్ని శ్లోకాలు కంఠస్థం చేయగలిగితే, ముఖస్థం చేయగలిగితే అంత మంచిది. కారణం ఏంటంటే, మా గురువుగారు దివ్యశ్రీ చిర్రావురి అనంత పద్మనాభ శాస్త్రి గారు మాకందరికీ శిష్యులకు మాట చెప్పేవారు. నాయన, మనస్సును ఏకాగ్రపరచుకోవాలంటే ఎప్పుడు కూడా ఏదో ఒక శ్లోకమో పద్యమో భగవన్నామో అనుకుంటూ ఉండు. అప్పుడు మనస్సు మరో దారికి మళ్ళదు, ఏకాగ్ర స్థితిలో ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు ఏకాగ్ర స్థితిలో ఉంటుందో చెడ్డ భావనలు రావు. చెడ్డ భావనలు రావుదో చెడ్డ పనులు చేయవు, చెడ్డ మాటలు మాట్లాడవు. కారణం ఏమిటి? యద్భావం తద్భవతి. మనస్సు మంచిదై ఉంటే అంతా బాగానే ఉంటుంది. దీనికి ఉదాహరణ మా గురువుగారు చెప్పారు. పద్మనాభ శాస్త్రి గారు ఏం చెప్పారంటే, ఒకసారి మహాభారతంలో సంఘటన అండి. ధర్మరాజు ఇంద్రప్రస్థపురం రాజధానిగా పరిపాలన చేస్తున్నాడు. దుర్యోధనుడు హస్తినాపురం రాజధానిగా పరిపాలన చేస్తున్నాడు. వీళ్ళ యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయా చూద్దామని శ్రీకృష్ణ పరమాత్మ ఒకసారి ముందుగా హస్తినాపురం వెళ్ళాట. హస్తినాపురం వెళ్ళి ఆయన అడిగాడు దుర్యోధనుడిని, మహారాజా, ప్రజలు ఎలా ఉన్నారు? ప్రజలందరూ సుఖంగా ఉన్నారా? ప్రజలందరూ కుశలంగా క్షేమంగా ఉన్నారా? నీ పరిపాలన ఎట్లా ఉంది అని అంటే అతను చెప్తాడు సమాధానం, ప్రజలు సరైన స్థితిలో ఉండట్లేదు,
వక్ర మార్గంలో ఆలోచనలు పోతుంటాయి, సరైన మార్గంలో ఉండట్లేదు, వాళ్ళని మంచి మార్గంలో పెట్టడం చాలా కష్టంగా ఉంది అని ప్రజల్లో మంచితనం లేదనే భావాన్ని వ్యక్తం చేశాడు. ఓహో, అలా ఉంది ఆ పరిస్థితి. మరి నీ పరిపాలనలో నువ్వు చేసే సంస్కరణ ఏమిటి అని అడిగితే, నేనేమిటి, వాళ్ళని ఏం సంస్కరించగలను, వాళ్ళ చెడ్డ భావాలే నా మీద పడుతున్నాయి, వాళ్ళ ప్రభావం నా మీద పడుతుంది అని తనలో కూడా చెడ్డ భావం ఉన్నదనే విషయాన్ని వ్యక్తం చేశాడు. తర్వాత ఆయన ఇంద్రప్రస్థపురానికి వచ్చి ధర్మరాజుని అదే ప్రశ్న అడిగట. అప్పుడు ధర్మరాజు దానికి ఏం చెప్పాడు, ప్రజలు స్ఫటికం లాంటి వాళ్ళు, చాలా మంచివాళ్ళు, నేను ఎలా చెప్తే అలా చేస్తున్నారు, నన్ను అనుకరిస్తున్నారు వాళ్ళు, నేను యజ్ఞయాగాలు చేస్తున్నాను, ప్రజలు యజ్ఞయాగాలు చేస్తున్నారు, నేను దాన ధర్మాలు చేస్తున్నాను, ప్రజలు దాన ధర్మాలు చేస్తున్నారు, అంచేత ప్రజలు స్ఫటికంతో సమానమైన వాళ్ళు, నిర్మల హృదయులు, భగవత్ స్వరూపులు అని ప్రజల గురించి, ప్రజలు తను ఒకటే అనే భావాన్ని వ్యక్తం చేశాడు ఇక్కడ. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, యద్భావం తద్భవతి. పచ్చకామర్ల వాడికి ఊరంతా పచ్చగానే ఉంటుంది, నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే అంతా నల్ల నల్లగా కనిపిస్తుంది, ఎర్ర కళ్ళజోడు పెట్టుకుంటే ఎర్ర రంగే కనిపిస్తుంది. దృష్టిని బట్టి సృష్టి, సృష్టిని బట్టి దృష్టి. అందుకని దృష్టి మంచిదే, సృష్టి అంతా బాగానే ఉంటుంది. ఇక్కడ దుర్యోధనుడు తన భావాన్ని ప్రజల్లో వ్యక్తం చేశాడు, ధర్మరాజు తన భావాన్ని ప్రజల్లో వ్యక్తం చేశాడు. అందుకని విద్యారణ్యంలో ఏం చెప్తున్నారంటే, మనస్సు ఎప్పుడు కూడా ఏకాగ్రత పొందాలి, మనస్సులో మంచి భావంలో ఉండాలి. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే, భగవద్గీత వచనం ఇది. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే. మంచి భావం ఉంటే అక్కడ భగవంతుడు ఉంటాడట. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే. ఎక్కడ సద్భావం ఉంటుందో, ఎక్కడ సాధుభావం ఉంటుందో అక్కడ సత్ ఉంటుంది, భగవంతుడు ఉంటాడు. కనుక ధర్మరాజు పరిపాలనలో, ధర్మరాజు యొక్క ప్రజల్లో ఎక్కడ చూసినా సద్భావం ఉంది, అక్కడ భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ దుష్టగుణ పరిపాలన ఉంది కనుక అక్కడ ఆసురీ లక్షణాలు ఉన్నాయి, అక్కడ భగవంతుడికి అవకాశం లేదు, దైవీ లక్షణాలకు అవకాశం లేదు అక్కడ. కనుక మనం దివసేనైవ తత్కుర్యాత్ ఏన రాత్రౌ సుఖం వసేత్, అష్టమాసేన తత్కుర్యాత్ ఏన వర్షాత్ సుఖం వసేత్, పూర్వే వయసి తత్కుర్యాత్ ఏన వృద్ధ సుఖం వసేత్. బాల్య కౌమార యవన దశల్లో మనం మంచి పనులు చేస్తూ, ఇతరులకు సహకారం చేస్తూ, సహాయం చేస్తూ, అందరిలోనూ మనల్ని చూసుకుంటూ, అందరూ బాగుండాలనే మనస్తత్వంతో ఉంటే తప్పకుండా వీడికి వృద్ధాప్యంలో అందరూ సహాయపడతారు. మరి చివర నాలుగో విషయం ఏం చెప్పాడంటే విదురుడు, యావజ్జీవేన తత్కుర్యాత్ ఏన ప్రేత్య సుఖం వసేత్. చాలా గొప్ప రత్నం లాంటి విషయం ఇది. యావజ్జీవేన తత్కుర్యాత్ ఏన ప్రేత్య సుఖం వసేత్. జీవితాంతం మనం పుణ్యకార్యాలు చేసినట్లయితే ఏన ప్రేత్య సుఖం వసేత్, ఈ లోకం విడిచి మరో లోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సుఖంగా ఉండగలం. అంటే ఈ లోకంలో మంచి పనులు చేస్తూ పుణ్యకార్యాలు చేస్తే పరలోకంలో సుఖావహంగా ఉంటుంది. అంచేత ఎప్పుడు కూడా బహుజన హితాయ బహుజన సుఖాయ, ఇది మన యొక్క లక్ష్యం. భగవాన్ బాబా వారు ఈ సూక్తి పదే పదే చెప్తుంటారు. బహుజన సుఖాయ బహుజన హితాయ, బహుజనులు అందరూ కూడా, సమస్త మానవాళి, సమస్త జీవులు కూడా సుఖంగా ఉండాలి, అందరికీ మేలు జరగాలి అని, అందరికీ మనం క్షేమం, అందరి యొక్క సుహృద్భావం మనం కోరుకుంటే అందరిలో భాగంగా ఉన్నాం కనుక మనకు కూడా శుభం కలుగుతుంది. ఇంత అర్థం ఉంది మన భారతీయ సంస్కృతి వైభవంలో. అందుకని మనకు జీవితాంతం మంచి పనులు చేస్తూ ఉంటే జీవితాంతంలో, జీవిత అంత్యభాగం అయిపోయిన తర్వాత అప్పుడు కూడా మంచి జరుగుతుంది. కనుక ఈ రకమైనటువంటి సంప్రదాయాన్ని మనం పాటించాలి అని ఇక్కడ ఈ విద్యారణ్య స్వాముల వారు చెబుతున్నారు. ఇక్కడ
మనకు విశేషం ఏం చెప్పుకోవాలంటే విద్యారణ్య స్వాముల వారు చాలా గొప్ప ప్రసిద్ధి పొందిన మహానుభావుడు. మనకి వేదాలు అందించిన మహానుభావుడు వేదవ్యాస భగవానుడు అయితే ఆ వేదాలకు భాష్యం రాసి వేదాలకు వ్యాఖ్యానం రాసి ఆ వేదాలను మనకు అందించిన మహానుభావుడు విద్యారణ్య స్వాముల వారు. ఆయన గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. విద్యారణ్య స్వాముల వారు ఆయన దాదాపు సుమారుగా క్రీస్తు శకం 1296లో జన్మించారండి. క్రీస్తు శకం 1296లో విద్యారణ్య స్వాముల వారు బళ్ళారి జిల్లాలో ఆనెగొంది అనే గ్రామంలో శ్రీమతి మాయణాచార్య అనే దంపతులకు జన్మించారు. తల్లిగారి పేరు శ్రీమతీదేవి, తండ్రి గారు మాయణాచార్య. ఈ దంపతులకు జన్మించారు 3 కుమారులు. ఆ 3కి కూడా తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏంటంటే మాధవాచార్య, సాయణాచార్య, భోగనాథ. ఈ ముగ్గురు కూడా మాధవాచార్యులు అలాగే సాయణాచార్యులు, భోగనాథ ఈ 3 వారి యొక్క కుమారులు. ఇందులో మాధవాచార్యులు సాయణాచార్యులు కూడా తండ్రి గారి దగ్గరే ప్రాథమిక విద్యాభ్యాసం నిర్వహించుకున్నారు. అంటే వేదాలు ఉపనిషత్తులు అన్నీ కూడా తండ్రి వేదాంగ పారంగతుడైన మాయణాచార్య ఆయన దగ్గరే వాళ్ళు ఇవన్నీ నేర్చుకున్నారు. అటువంటి గొప్ప ఉన్నత స్థితి పొందారు. ఇక్కడ ఈ మాధవాచార్యులు బాల్యం నుంచి ఎంతో వైరాగ్య భావన కలిగినటువంటి వారు. ఈయన తండ్రి గారి దగ్గర వేదాభ్యాసం పూర్తయిన తర్వాత దేశ సంచారం చేస్తూ ఆయన బాల్యంలోనే తండ్రి గారి యొక్క అనుమతి తీసుకుని ఉపనయన సంస్కారం అయిన తర్వాత గురువుని వెతుక్కుంటూ ఆధ్యాత్మిక గురువుని వెతుక్కుంటూ ఆయన ప్రస్థానం చేశారు, బయలుదేరారట మాధవాచార్యులు వారు. అలా బయలుదేరుతూ ఆయన శృంగేరి మనకి చాలా ప్రసిద్ధమైన పీఠం. ఆదిశంకరాచార్యుల వారు శృంగేరి పీఠాన్ని, కంచి కామకోటి పీఠాన్ని, అలాగే మనకి గుజరాత్లో ద్వారకా పీఠాన్ని ఆయన స్థాపించారు. కాశ్మీరంలో సర్వజ్ఞ పీఠాన్ని, ఈ శృంగేరి శారదాపీఠం చాలా ప్రసిద్ధమైంది. ఈ శృంగేరి శారదాపీఠంలో పరంపరగా పీఠాధిపతుల్లో పరంపరగా 10వ స్వాముల వారు విద్యాశంకర తీర్థస్వామి. ఆయన పరంపరలో 10వ స్వామి, 10వ పీఠాధిపతి. ఆ విద్యాశంకర తీర్థస్వామి వారి దగ్గరికి ఈ మాధవాచార్యులు వచ్చారు. వచ్చేసేసి ఆయన్ను సేవించి అప్పుడే ఆయన శారదా చంద్రమౌళీశ్వరులకు అర్చన చేసి తీర్థప్రసాదరిస్తున్నారు. ఈ ముఖవర్చస్సుతో ప్రకాశించేటటువంటి ఈ మాధవాచార్యులు, బాల్య స్థితిలో ఉన్నటువంటి మాధవాచార్యులు స్వాముల వారికి సాష్టాంగ నమస్కారం చేసి గోత్ర ప్రవర చెప్పుంటూ చతుస్సాగర పర్యంతం గోరుబ్రాహ్మణేభ్యశ్వం భవతు అని ఆయన గోత్ర ప్రవర చెప్పుకుంటూ నమస్కారం చేశారట. నమస్కారం చేసి ఆయన యొక్క ఆ అనుగ్రహంతో తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత అక్కడ ఉండిపోవాలనిపించింది. గురువుగారిని అడిగాడు. గురువుగారు ఏం చేశారు, నీలో ఉన్న దీక్ష నాకు నచ్చింది, నువ్వు ఇక్కడ ఉండిపో అని చెప్పేసి ఆయన తన తర్వాత ఆయనకు పీఠాధిపత్యం ఇచ్చారు. ఆ విధంగా ఆయన 1331లో సన్యాసాశ్రమం స్వీకరించారు. అంటే ఈయన 1296లో జన్మించారు, 1331లో సన్యాసాశ్రమం స్వీకరించారు. సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత గురువుగారు
విద్యాశంకర తీర్థ స్వాముల వారు వీరికి విద్యారణ్య స్వామి అనే నామధేయం ఇచ్చారు. ఆ విధంగా ఆయన మహాపండితుడు, మహాయోగి, మహామంత్రశాస్త్రవేత్త అయ్యాడు గురువుగారి యొక్క అనుగ్రహంతో. ఆ విధంగా ఆయన గురువు యొక్క అనుగ్రహం పొంది సన్యాసాశ్రమం స్వీకరించి విద్యారణ్య స్వామిగా ప్రసిద్ధి పొందారు. తర్వాత తమ గురువుగారి తర్వాత 1380లో శృంగేరి శారదా మఠానికి అధిపతులయ్యారు. తర్వాత 1386లో అంటే సుమారుగా 81 సంవత్సరాలు జీవించారు విద్యారణ్య స్వాముల వారు. 86లో ఆయన పరమపదం పొందారు. ఈ లోపల చాలా విశేషాలు జరిగాయి. విశేషం ఏంటంటే హరిహరరాయలు, బుక్కరాయలు అనేటువంటి ఇద్దరు రాజకుమారులు దక్షిణాపథానికి వచ్చారు. వాళ్ళు మహమ్మదీయుల యొక్క సామ్రాజ్యంలో వాళ్ళకు సామంతులుగా ఉంటూ వాళ్ళ యొక్క ఉనికిని మర్చిపోయి ఆ మహమ్మదీయులతో తాదాత్మ్యం చెందిపోయారట. వాళ్ళలాగా ప్రవర్తించడం, వాళ్ళలాగే వాళ్ళ సంస్కారం మర్చిపోవడం, ఈ విధంగా ఆ సంస్కృతితో వచ్చేసి వాళ్ళు చోట ఈ హరిహరరాయలు, బుక్కరాయలు ఆ దక్షిణాపథంలో సరిగ్గా తుంగభద్ర నది తీరంలో సంచరిస్తున్నారట. వెడుతుంటే వాళ్ళకి అక్కడ దృశ్యం చూశారు. ఆ వేటాడుతున్నారు రాజకుమారులు కొంతమంది, వీళ్ళ సైనికులు కూడా. అప్పుడు వేట కుక్కలు ఒక కుందేలును తరుగుతున్నాయట. తరుగుతుంటే ఆ దృశ్యం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పరిగెడుతూ పారిపోతున్నటువంటి ఆ కుందేలు ఒక్కసారి ఎదురు తిరిగి వేట కుక్కల మీద పడిపోయినట. దాంతో ఇవి పారిపోవడం మొదలుపెట్టాయి. చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత ఈ హరిహరరాయలకు స్వప్నంలో ఒక స్వాముల వారు కనిపించారు. విద్యారణ్య స్వాముల వారి దగ్గరికి వెళ్ళు అని చెప్పారట ఆయన రేవణ స్వాముల వారు. ఆ రేవణ స్వాముల వారు స్వప్న సాక్షాత్కారం చేసి ఆ స్వప్నంలో విద్యారణ్య స్వాముల వారు ఉన్నారు ఇక్కడ సమీపంలో, ఆయన దగ్గరికి వెళ్ళు, మీకు శుభం కలుగుతుంది అని చెప్పారట. అప్పుడు హరిహరరాయలు, బుక్కరాయలు ఇద్దరు సోదరులు వెళ్ళి అక్కడికి వెళ్ళారట. వెళ్ళి విద్యారణ్య స్వాముల వారు నమస్కారం చేశారు. వీళ్ళు వచ్చిన పని ఏమిటో ఆయన దివ్య దృష్టి కలవాడు కదా. పైగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ విశేషం మనం చెప్పుకోవాల్సింది, వ్యాస భగవానుల యొక్క అనుగ్రహం పొందారండి విద్యారణ్యుల వారు. వ్యాసుల వారి శిష్యులయ్యారు, వ్యాస భగవానుల అనుగ్రహం పొందారు. వ్యాసుల వారి యొక్క ఆదేశంతో 4 వేదాలకు భాష్యం రాశారు. ఈ 4 వేదాలకు భాష్యం రాశారు. దాన్ని వేదార్థ ప్రకాశిక అని పేరు పెట్టారు వాళ్ళు. ఋగ్ సంహిత, యజుస్సంహిత, సామ సంహిత, అథర్వ సంహిత 4 వేదాలకు కూడా ఆరణ్యకం, బ్రాహ్మణకంతో సహా వ్యాఖ్యానం రాసిపెట్టారు. అది వేదార్థ ప్రకాశిక అనే చతుర్వేద సంహిత భాష్యం, దాన్నే విద్యారణ్య భాష్యం అని ఎప్పటికీ చెప్పుకుంటున్నాం. అది ఆధారంగానే మనం అందరం ఇప్పుడు ఈ వేద పఠనం, వేద ప్రవచనం కూడా చేసుకుంటున్నాం. అటువంటి మహానుభావులు. అంతేకాదు ఆయన వేదాంత పంచదశి అనే ఒక గొప్ప గ్రంథం రాశారు. వేదాంత పంచదశి 15 రకాల ప్రకరణాలతో ఆయన రాశారు. కాకుండా శంకర విజయం, ఆదిశంకరాచార్యుల వారి యొక్క చరిత్ర, ఆయన పొందిన విజయాలు, జైత్రయాత్ర, ఇదంతా కూడా శంకర విజయంగా ఆయన గ్రంథం రాశారు. 15 గ్రంథాలు రాశారు విద్యారణ్య స్వాముల వారు. అటువంటి స్వాముల వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. అప్పుడు చేస్తూ వాళ్ళు అడవిలో చూసిన సంఘటన చెప్పారు. అప్పుడు అన్నారు ఆయన విద్యారణ్య స్వాముల వారు, నేను పదండి ఆ ప్రదేశం నాకు చూపించండి అన్నారట. వీళ్ళతో పాటు అక్కడికి వచ్చారు. వస్తే సరిగ్గా తుంగభద్రా నది తీరంలో కొంత దూరంలో అడవిలో జరిగిన ఆ ప్రదేశాన్ని, సంఘటన స్థలాన్ని చూపించారట. అప్పుడు అన్నారు ఆయన, ఇక్కడ మీరు సామ్రాజ్యాన్ని స్థాపించండి, విజయనగర సామ్రాజ్యంగా ప్రసిద్ధి పొందుతుంది, హిందూ సంస్కృతిని నిలబెట్టేటటువంటి సామ్రాజ్యం అవుతుంది అని ఆయన ఆదేశించారు. ఆయన ఏ విధంగా మార్గదర్శనం చేశారు విద్యారణ్య స్వాముల వారు, దాన్ని అనుసరించి హరిహరరాయలు, బుక్కరాయలు ఈ ముగ్గురు కూడా ఈ విద్యారణ్య స్వాముల వారి యొక్క ఆదేశంతో 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారండి. 1336లో. తర్వాత ఒక 5 సంవత్సరాల పాటు ఆ విద్యారణ్య స్వాముల వారు వారికి మహామంత్రిగా ఉండి ఏ విధంగా పరిపాలన చేయాలి, ఏ విధంగా సామంతులు నియమించుకోవాలి, ఇదంతా ఆ యువకులిద్దరికీ చెప్పి, ఆ సోదరులిద్దరికీ చెప్పి సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసే ఆ మార్గాన్ని చెప్పారట. ఆ తర్వాత తన సోదరుడు ఉన్నాడు సాయణాచార్యులు, ఈయన మాధవాచార్యుల వారు విద్యారణ్య స్వామిగా ప్రసిద్ధి పొందారు.
ఈయనతో సమానంగా అంత గొప్ప పాండిత్యం పొందినవాడు సాయణాచార్యులు. ఆ సాయణాచార్యులు తన సోదరుని పిలిచి ఆయన్ను తన తర్వాత ఆ విజయనగర సామ్రాజ్యానికి మంత్రిగా ఉండమని చెప్పారట ఈ సాయణాచార్యుల వారిని. ఆ విధంగా మాధవాచార్యుల వారు, సాయణాచార్యుల వారు ఈ మన హైందవ సంస్కృతికి ఎంతో ప్రాణ ప్రతిష్ఠ చేసిన మహానుభావులు. తర్వాత వీరి చివరి సోదరుడు భోగనాథుడు గొప్ప కవిగా ప్రసిద్ధి పొందాడు. అటువంటి మహానుభావుల యొక్క స్మరణ మనం ఈరోజు చేసుకుందాం. అటువంటి విద్యారణ్య స్వాముల వారి యొక్క అనుగ్రహంతోనే ఈనాడు వేదం సర్వత్రా వ్యాపించి ఉంది కనుక ఆ మహానుభావులకు నమస్కారం చేయాలి. ఇంకో విశేషం ఏంటంటే శృంగేరి శాఖ మఠాల్లో విరూపాక్ష మఠం, పుష్పగిరి మఠం 2 ఉన్నాయండి. శృంగేరి శాఖ మఠాల్లో విరూపాక్ష మఠం, పుష్పగిరి మఠం 2 ఉన్నాయి ప్రసిద్ధమైన మఠాలు. ఈ విరూపాక్ష మఠాధిపతుల్లో 20వ మఠాధిపతులు శంకర భారతీ స్వామి ఒక ఆయన ఉన్నారు. ఆ శంకర భారతీ స్వాముల వారు 1665 సంవత్సరంలో ఈ శంకర భారతీ స్వాముల వారు కడప జిల్లాలో పినాకినీ నదీ తీరంలో పుష్పగిరి మఠాన్ని స్థాపించారు. దానికి ప్రథమ పీఠాధిపతులుగా విద్యాభినవ శంకర భారతీ స్వామి ఆయనకు ప్రథమాచార్యులు వారు లేరు. తర్వాత ఇప్పుడు శ్రీమద్ అభినవోద్దండ విద్యా నృసింహభారతీ స్వాముల వారు ఆ మఠ పరిపాలకులుగా ఉన్నారు. ఈ విధంగా మన భారతీయ సంస్కృతి వైభవానికి కారణం ఏంటంటే విద్యారణ్య స్వాముల వారికి నమస్కారం చేస్తూ మనం మన సంప్రదాయాన్ని అనుసరించి ఇప్పుడు సంస్కృత పాఠం కొనసాగిద్దాం. కేయూరాణి నభూషయంతి పురుషం కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇది మహాకవి భర్తృహరి మనకు అందించిన సంస్కృత భాషా విశేషాన్ని తెలిపేటువంటి ఒక శ్లోకం. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః. చంద్రకాంత మాణిక్యాలతో తయారు చేసినటువంటి భుజకీర్తులు, హారాలు మనకి అలంకారాలు కావండి. అసలైన అలంకారం విద్య. న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజాః. రకరకాల సబ్బులతోనూ రకరకాల సుగంధ ద్రవ్యాలతో స్నానం చేస్తే అదే మనకు అసలైన అలంకారం. అలాగే నా విలేపనం నా కుసుమం, పైన పూసుకునే మైపోతలు కావు, పుష్పాలు కావు, పూలమాలలు కావు, అలంకరించినటువంటి మూర్ధజ జుట్టు కాదు. మరి ఏమిటి అసలైన అలంకారం? వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృత ధార్యతే. ఏదైతే మనకి సంస్కరించబడిన సంస్కృత భాషతో కూడినటువంటి వాక్కు ఉందో అది మనల్ని సంస్కరించేది, మనకు అలంకారం అది. క్షీయంతే అఖిల భూషణాన్ని సతతం. సమస్త అలంకారాలు క్షయించేవే, క్షీణించేవే, నశించేవే. ఏమిటి శాశ్వత భూషణం అంటే వాగ్భూషణం భూషణం. ఒక మంచి మాట, అందరినీ ఆదరించే మాట, అందరికీ నచ్చే మాట, అందరూ మెచ్చే మాట, అదే భూషణం. వాగ్భూషణం భూషణం. కనుక మనం సంస్కృత భాష ప్రచారంలో భాగంగా, సంస్కృత భాష పఠనంలో భాగంగా మనం ఇంతకుముందు చెప్పుకుందాం. ఈ ప్రవేశిక మౌఖిక పుస్తకంలో కొన్ని శ్లోకాలు ఇచ్చారండి. ఆ శ్లోకాలు వరుసగా చెప్పుకుని తర్వాత పదజాలం చెప్పుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సచ్చిదానందరూపాయ వ్యాపినే పరమాత్మనే నమో వేదాంత వేద్యాయ
గురవే బుద్ధిసాక్షిణే అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అనంతనామధేయాయ సర్వాకారవిధాయినే సమస్తమంత్రవాచ్యాయ విశ్వైకపతయే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సా మాం పాతు సరస్వతీ. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ఇది కూడా శారదాదేవి ప్రార్థనే. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాలచూడామణి. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అలాగే భారతీయ సంస్కృతిలో వైభవంగా గత వారం చెప్పుకున్నామండి. మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు ఈ శ్లోకం పఠించాలి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరుహ చంచరీకో నిరంతరం మంగళమాదనోతు. ఇవన్నీ కూడా ప్రవేశిక సంస్కృత భారతి మొదటి పరీక్ష గ్రంథంలో పుస్తకాలు శ్లోకాలు ఇవి. పుణ్యరాశిరివ మైథిల ప్రభో రామలోచన చకోర చంద్రికా దీపితార్చిరివ రక్షసాం సదా జానకీ విజయతాం యశోధనా. ఇంకా హనుమంతుడి శ్లోకం మనకు చాలాసార్లు మనం చెప్పుకున్నామండి. 8 గుణాలు ఉంటాయటండి. 8 గుణాలు మంచి 8 గుణాలు వస్తాయట. ఈ శ్లోకం చదివినటువంటి ఆ హనుమంతుడిని స్మరించిన వాళ్ళకి పిల్లలు పెద్దలు అందరూ ముఖస్థం చేయాలి ఈ శ్లోకం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. బుద్ధి బలం యశ ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం 8 లక్షణాలు వస్తాయి. బుద్ధిబలం స్మృతిరతీత విషయ మతిరాగామి గోచర బుద్ధిస్తాత్కాలికీ జ్ఞేయ ప్రజ్ఞాత్రైకాలికీ మత ప్రజ్ఞాం నవనవోన్మేషశాలినీం ప్రతిభాం విదుహు. అటువంటి ప్రతిభా సంపత్తి హనుమంతుడి స్మరణ వల్ల వస్తుంది. బలం మానసిక శారీరక బలం యశోధైర్య యశ మంచి పేరు ధైర్యం నిర్భయత్వం ఎవరి దగ్గర ఎటువంటి భయం లేకుండా ఉండటం అరోగత అంటే భయం అంటే ఇక్కడ తప్పు చేసిన వాడు భయపడతాడు అంటే తప్పు చేయకుండా ఉండటం అని అర్థం. ఇది ఇక్కడ అరోగత రోగస్య భావం రోగం నవిద్యతే ఇది అరోగ. సంస్కృతంలో ఇది ఒక గొప్ప సౌందర్యం భాషా సౌందర్యం. రోగస్య రోగ నవిద్యతే ఇది అరోగ. అరోగస్య భావం ఆరోగ్యం రోగాలు లేకపోవడమే. అరోగత తర్వాత అజాడ్యం జడత్వం అంటే స్తబ్దత ఏమీ చేయలేకపోవడం నిస్త్రాణ నీరసం తాటస్థ్యం దీన్ని జాడ్యం అంటారు. ఈ జడీభావాన్ని జడత్వాన్ని పోగొట్టి ఉత్సాహ సాహసం ధైర్యం నింపేవాడే హనుమంతుడు. కనుక అజాడ్యం వాక్పటుత్వం చ ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి ఎవరిని ఏ విధంగా మెప్పించాలి అది వాక్పటుత్వం. ఇవన్నీ వస్తాయట హనుమంతుడు స్మరించడం వల్ల.
గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాల రత్నం వందే నిలాత్మజం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడ భగవన్నామస్మరణ ఉందో అక్కడ కృతమస్తకాంజలిం శిరస్సు మీద అంజలి ఘటించి బాష్పవారి పరిపూర్ణలోచనం అలా ఆనంద బాష్పాలతో ఆ భగవంతుడిని తలుచుకుంటూ ఉంటాట ఆ హనుమంతుడు. ఎక్కడ భగవన్నామం జరుగుతుందో, ఎక్కడ సత్సంగం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అటువంటి హనుమంతుడికి నమస్కారం. ఇంకా ఈ ప్రవేశిక గ్రంథంలో ఇంకా ఏం చెప్పారండి పుస్తకంలో? విష్ణుస్తుతి ఎంత బాగా చెప్పారు చూడండి. శాంతాకారం ఆది శంకరాచార్య రచించిన మహా గొప్ప శ్లోకం ఉంటుంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇంకా శ్రీ సూక్తంలో మనకు పంచ సూక్తాలు ఉన్నాయండి. శ్రీ సూక్తం, పురుష సూక్తం, అన్న సూక్తం, ఇలా మనకి పంచ సూక్తాలు ఉన్నాయి. మన్యు సూక్తం, అందులో శ్రీ సూక్తంలో మంచి శ్లోకం. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయితాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ. ఆ శ్లోకంలో మనకి ఇక్కడ చెప్పారు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిణీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఇంకా శివస్తుతి. చంద్రానార్ధదేహాయ చంద్రాంశు శతమూర్తయే చంద్రార్కానలనేత్రాయ చంద్రార్ధశిరసే నమః మృణాళవ్యాళవలయా వేణీ బంధకబర్దిని హరానుకారిణీ పాతు లీలయా పార్వతీ జగతు. ఇంకా మహాకవి కాళిదాసు క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దంలోనూ క్రీస్తు శకం మొదటి అర్ధ శతాబ్దంలోనూ ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉజ్జయిని నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన విక్రమాదిత్యుని యొక్క ఆస్థానంలో నవరత్నాల్లో మహానుభావుడు కాళిదాసు ఒకడు. ఆ కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యం ప్రారంభం చేస్తూ మొట్టమొదటిగా శబ్దార్థాల వలె కలిసి ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులను శబ్దార్థ ప్రతిపత్తి కోసం స్తోత్రం చేస్తున్నానని చెప్పాడు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ శ్లోకం అజరామరం అన్నమాట. సమస్త మంత్రాలకు బీజం ఇది. ఏకేన శంఖం అపరేణ కరేణ చక్రం అన్యేన సింధుతనయామవలంబ్యతిష్టన్ వామేతరేణ వరదాభయహస్తముద్రాం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం చక్షుషే జగతాం తేజో నిధయే కర్మసాక్షిణే మూర్తిత్రయస్వరూపాయ మార్తాండాయ నమో నమః. ఈ విధంగా మనకి ప్రవేశిక మౌఖిక పుస్తకంలో ప్రార్థనా శ్లోకాలు అయ్యాయి. తర్వాత సంస్కృత పాఠ కార్యక్రమంలో మిగతా శ్లోకాలు చూద్దాం. ఇంకా మనం కొన్ని వాక్యాలు ఇప్పుడు చెప్పుకుందాం. సహా సంస్కృత శ్లోకం పఠతి, అతడు సంస్కృత శ్లోకం చదువుతున్నాడు. బాలః సంస్కృత శ్లోకం పఠతి, బాలః సంస్కృత శ్లోకం లిఖతి, బాలుడు సంస్కృత శ్లోకం రాస్తున్నాడు. విద్యార్థి కళాశాలాం గచ్చతి, విద్యార్థి కళాశాలకు వెడుతున్నాడు. అహం మాతరం నమామి, నేను తల్లికి నమస్కరిస్తున్నాను. త్వం పితరం నమసి, నీవు తండ్రికి నమస్కారం చేస్తున్నావు. తే విద్యార్థినః గురవే నమస్కుర్వంతి, ఆ విద్యార్థులందరూ గురువుకు నమస్కారం చేస్తున్నారు. ఇక్కడ మనకి మూడు పురుషులు చెప్పుకున్నాం. ప్రథమ పురుష సహ తౌ తే, అతడు వారిద్దరు వారందరూ. మధ్యమ పురుష త్వం యువాం యూయం, నీవు మీరిద్దరు మీరందరూ. ఉత్తమ పురుష అహం ఆవాం వయం, నేను మేమిద్దరము మేమందరము. వీటికి మనసు వరుసగా ఈ
కర్తృపదం క్రియాపదం చెప్పుకోవాలంటే అంటే సుబంతం తింగంతం. సుబంతం అంటే కర్తృపదం, తింగంతం అంటే ధాతు రూపం. అహం గచ్చామి నేను వెడుతున్నాను ఉత్తమ పురుష వాక్యాలండి ఇవి. అహం శ్లోకం పఠామి నేను శ్లోకం చదువుతున్నాను. ఆవాం శ్లోకం పఠావహ మేమిద్దరం శ్లోకం చదువుతున్నాము. వయం బాలరామాయణం పఠామహ మేమందరం బాలరామాయణం చదువుతున్నాము. ఇది ఉత్తమ పురుష వాక్యాలు అయిపోయాయి. మధ్యమ పురుషులో త్వం దేవం నమసి నీవు దేవుడికి నమస్కరిస్తున్నావు. యువాం పితరో నమథ మీరిద్దరూ తల్లిదండ్రులకు నమస్కారం చేస్తున్నారు. యూయం విరాట్ పురుషం నమథ యూయం విరాట్ పురుషం నమసి నమథ మీరందరూ ఆ పరమపురుషుడైన విరాట్ పురుషుడికి నమస్కారం చేస్తున్నారు. ఇది మధ్యమ పురుష వాక్యాలు. ఇంకా ప్రథమ పురుష వాక్యాలు ఎలా వస్తాయి? బాలః పాఠశాలాం గచ్చతి బాలుడు పాఠశాలకు వెడుతున్నాడు. బాలౌ క్రీడాస్థలం గచ్చతః బాలురిద్దరూ క్రీడాస్థలానికి వెడుతున్నారు. బాలాః అమరకోశం పఠంతి బాలురందరూ అమరకోశం చదువుతున్నారు. ఇది ప్రథమ పురుష వాక్యాలు. ఈ విధంగా మనకి సంస్కృత వాక్య రచన వస్తుంది. ఇక్కడ మనకి ఈ సంస్కృత వాక్య పాఠంలో ఒక భాగం అయిపోయింది. తర్వాత మరో భాగంలో మనకి ఇతర కాలాలు అంటే వర్తమాన కాలం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, ఉపసర్గలు ప్రత్యయాలు ఈ రకంగా ఇవన్నీ కలిసి మనకి ఒక ధాతు రూపాన్నే మార్చేస్తుంటాయని. అలా ధాతురూపం మారినప్పుడు ఏమవుతుంది? ప్రహారాహార సంహార విహార పరిహారవతు అని చెప్పుకున్నాం. హర అనేటటువంటి హురుహరణే అనే ధాతువుకి ప్రాచేస్తే ప్రహార సంహార విహార పరిహార ఇలాంటివి వస్తుంటాయి. అటువంటి విశేషాలన్నీ కూడా మనం మరో వారం చెప్పుకుందాం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధామర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం.